వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని దుగ్గొండిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముత్యాల కుమారస్వామి ప్రచారంలో వేగం పెంచారు. గ్రామంలో ఏళ్ల నాటి నుండి అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజు, నీటి సమస్య, క్రీడా ప్రాంగణం, సెంట్రల్ లైటింగ్ తో పాటు మౌలిక వసతులు కల్పించలేకపోవడం వల్ల దుగ్గొండి గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఏఐఎస్ఏగా విధి నిర్వహణలో సక్సెస్ అయిన ఆయన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా వెల్లడించారు. సర్పంచ్గా ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటాను అంటున్న మాజీ ఐఏఎస్ ముత్యాల కుమారస్వామితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం అయితే జోరందుకుంది. గ్రామాల్లో తమ అభ్యర్థులను కోరుతున్నటువంటి సందర్భం ఉంటుంది. ఇక ఎక్కడి నుంచి వచ్చినా, ఎటు నుంచి వచ్చినా ఉన్న ఊరిని, సొంత గ్రామాన్ని మరవకుండా ఉండాలని కొంతమంది ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగినా కానీ తన సొంత ఊరును బాగు చేసుకునేందుకు, ఊరు అభివృద్ధి కోసం, ఊరు పట్టం కట్టేందుకైతే ముందుకు సాగుతున్నారు. అయితే ఇందులో భాగంగానే ఈరోజు మనం ఒక అతిథిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఉన్నటువంటి ఒక తాజా రాజకీయ నాయకుడిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను ఒక పోలీసు ఉద్యోగాన్ని పదవి విరమణ తర్వాత తన సొంత ఊరికి తన సేవలను అందించే విధంగా కొత్త తరహా ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చారు. తను ఎవరో తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఒక మాజీ పోలీస్ అధికారి ఉన్నారు. సార్, చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ప్రధానంగా సొంత ఊరిని ఎందుకు ఇలా మర్చిపోలేకపోతున్నారు? నేను గత 35 సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసి ఏఎస్ఐగా రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత మనకు సిటీలో ఉండేటువంటి వాతావరణం కంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాతావరణమే ఆహ్లాదకరంగా ఉంటుంది. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు ఉద్యోగానికి పోకముందు ఇక్కడికి వస్తే దోస్తులు ఎక్కువగా ఉంటారు, అక్కడ ఉంటే తక్కువగా ఉంటుంది. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అనుకుంటే ఊర్లోనే సాధ్యమవుతుంది, కానీ మనం సిటీలో అలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేము. ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యి వరంగల్ దుగ్గొండి గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను వ్యవసాయం కాకుండా ఇల్లు కట్టుకొని ఇక్కడ ప్రజాసేవ చేయాలనేటువంటి అంకిత భావంతో ఈ దుగ్గొండికి రావడం అనేది జరిగింది. గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే మన ఊర్లో జరిగేటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఉంటాయో, ఇప్పుడు దసరా కానీ, తర్వాత దీపావళి పండుగ అప్పుడు కానీ, శివరాత్రి అప్పుడు కానీ, సంక్రాంతి అప్పుడు మేము ఏం చేసేదంటే ప్రతి సంక్రాంతికి దుగ్గొండి గ్రామంలో అన్ని ఇండ్లను పరిశీలన చేసి ఎవరైతే ముగ్గుల పోటీలు పెట్టేటువంటి వాళ్ళం మేము, ఆ ముగ్గుల పోటీకి సంబంధించినటువంటి ప్రతి ఇల్లుకు తిరిగి ప్రతి ఒక్కరి ఇల్లును మేము చూసుకొని ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేసినాం. దానిలో బాగా 2 సంవత్సరాల నుంచి అదే విధంగా చేస్తూ ఉన్నాం. దుగ్గొండిలో జరిగేటువంటి ఇంతకుముందు ఏం జరిగాయి, తర్వాత ఇప్పుడు ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రజలు నాకు ఈ విధంగా చేస్తే సలహాలు బాగుంటాయి అనే ఉద్దేశం మీద వాళ్ళు నన్ను ఈ అభ్యర్థిగా నిలబెట్టడం అనేది జరిగింది. ఈ సంకేతం ఏంటిదంటే దుగ్గొండి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వ్యక్తులు కుమారస్వామి అయితే బాగుంటుంది అనేటువంటి సంకేతాన్ని గౌరవనీయులైనటువంటి నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారు నా పేరును సూచించి ఈ కుమారస్వామి అయితే మనకు అభివృద్ధి జరుగుతుంది, న్యాయంగా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం మీద నాకు సార్ టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ సర్పంచ్గా గెలవడానికి శాయశక్తిగా కృషి చేస్తానని నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం మీద, మంచి కార్యక్రమాలు అంటే అభివృద్ధి అనేటువంటి ఏ విధంగా చేయాలనే ఆలోచన మీద నేను ఉన్నాను. కుమారస్వామి గారు, ముఖ్యంగా మీరు ఒక క్రీడా స్ఫూర్తిగా తీసుకుంటూ ఒక ఉన్నత స్థాయిలో ఎదిగారు. ఆ తర్వాత పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించారు. ముఖ్యంగా మీ గ్రామంలో మీరు తీసుకున్నటువంటి ప్రధాన ఎజెండా ఏముండబోతుంది? ముఖ్యంగా మీరు ప్రచారంకి వెళ్ళేటప్పుడు ఓటర్లు మేము ఏ విధంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు? అయితే నేను ప్రచారం కొరకు గ్రామంలో పోయినప్పుడు వాళ్ళ యొక్క రిసీవింగ్ ఎలా ఉంది అంటే, నేను గత ఉద్యోగానికి పోకముందు ఏ విధంగానైతే ఊర్లలో వాళ్ళతోటి అన్నదమ్ములాగా కలిసి, ఒక కులాలు వేరైనా ఒక అన్నదమ్ములాగా మేము అందరం అన్ని కులాల వ్యక్తులము కలిసికట్టుగా ఉండేది. ప్రతి ఒక్కరిని ఇప్పుడు కులాలు అంటే అన్ని పేరు పెట్టి అని కాకుండా అన్ని కులాలను సంఘటితం చేసుకొని
యువజన సంఘాలను ఏకం చేసి 152 మంది యువకులు ఉండేవాళ్ళు అప్పుడు. ఆ విధంగా ప్రోగ్రామ్స్ పెట్టినా ఏది చేసినా ఊళ్ళలో వాళ్ళందరికీ అన్ని విషయాలు చెప్పి ఒక అన్నదమ్ములు లేతే బామర్ది అన్న చిన్న ఈ విధమైనటువంటి ఆప్యాయతలు మాకు అప్పుడు ఉండేవి. దానిలో భాగంగానే నేను ఉద్యోగానికి అప్పుడు కేవలం స్పోర్ట్స్ ద్వారానే నాకు ఉద్యోగం వచ్చింది. మాకు కోచింగ్లు అనేటివి లేవు. ఓన్లీ వాలీబాల్ ఆడేది, బాల్ బ్యాడ్మింటన్ ఆడేది, కబడ్డీ ఆడేది. ఈ గేమ్స్ ఆడడం వల్ల శారీరకంగా మేము దృఢంగా అయ్యి సెలక్షన్స్ పెట్టినప్పుడు మేము సెలక్షన్స్ పోవడం జరిగింది. నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎప్పుడు అంటే మధ్య లోపల ఊరికి రెగ్యులర్గా 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఏదైనా ప్రోగ్రామ్స్ ఇక్కడ జరిగినప్పుడు పండుగలప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. ఆ రావటం వల్ల ఏంటంటే వీళ్ళు ఉద్యోగం చేసుకుంటూ కూడా మా గ్రామానికి వచ్చి ఈ సోషల్ యాక్టివిటీలో పాల్గొంటున్నారు అనేటువంటి సంకేతాలు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు పోగానే కుమారన్న బాగేనానే, అరే ముత్యాల నరసింహ కొడుకు కదా, నువ్వు దేశం లక్ష్యం నిన్ను చదువుకున్నది కదా, నువ్వే కదనే అనేటువంటి రిసీవింగ్ వాళ్ళకు నా దగ్గర నన్ను ఆ విధంగా రిసీవ్ చేసుకొని నువ్వైతే నీకు కంపల్సరీగా ఓటేస్తాం. ఇక్కడ ఇంతకుముందు చేసినటువంటి మేము గెలిపించిన వాళ్ళని కానీ ఎలాంటి కార్యక్రమాలు మాకు ఇక్కడ చేయలేదు. ఒక లైట్ వెలుగుతుంది, ఒక లైట్ వెలగదు. మళ్ళీ ఆ వెలిగేటువంటి లైట్ కూడా 24 గంటలు కంటిన్యూగా వెలుగుతూనే ఉంటుంది. దాన్ని బంద్ చేసే నాదుడు లేడు, అది ఆన్ చేసే నాదుడు లేడు. ఇలాంటి సిచ్యువేషన్స్ మా దగ్గర ఉన్నాయి. ఒక ఇంటికి నీళ్ళు వస్తాయి, ఒక ఇంటికి నీళ్ళు రావు. ఇలాంటి పరిస్థితి ఉంది. కొన్ని ఇంటర్నల్ రోడ్స్లలో సీసీ రోడ్లు కూడా మాకు లేవే, నాకు ఇల్లు లేదు. రేకులు ఎలాంటిదంటే మామూలుగా కర్రలు వేసుకొని ఆ కర్రల మీద కవర్లు కప్పుకొని బ్రతికేటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకే ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది. వాళ్ళకు ఇప్పుడు నిన్న మీటింగ్లో సీఎం గారు చెప్పినటువంటి నెక్స్ట్లో 33,500 ఇండ్లను నేను ఇస్తాను మీ కాన్స్టిట్యున్సీకి అని సీఎం గారు మాధవరెడ్డి గారు అడిగి అన్నారు. నేను వాళ్ళకు కూడా హామీ ఇచ్చిన. ఏదైతే సీఎం గారు హామీ ఇచ్చిందో దానిలో వాళ్ళు ఖచ్చితంగా మీకు రెండో విడతలో ఆ గృహం ఏర్పాటు చేసే బాధ్యత నాది ఎమ్మెల్యే గారితో చెప్పి ఆ విధంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు నేను పోగానే ఎలాంటి రిసీవింగ్ అంటే నాకైతే అంతులేనటువంటి ఆనందం అనిపించింది. అది ఆ విధంగా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. మీ గ్రామంలో ప్రధానంగా ఎన్ని ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని గడపలు ఉన్నాయి, ప్రతి గడపకు సంబంధించిన అంశంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి? ముఖ్యంగా స్లమ్ ఏరియాలు ఉంటాయి, వేరే ఏరియాలు ఉంటాయి, ఇంకా వెనుకబడిన ఏరియాలు ఉంటాయి. వాటిని అన్నింటిలో వేటిని బాగా గుర్తించారు మీరు? ఎలాంటి ప్రయత్నాలు దానికి ప్రణాళిక తీసుకొచ్చారు? మా దగ్గర ఓటర్ లిస్ట్ అనేది 2,154 ఓటర్ లిస్టులో ఉన్నది. అందులో కొన్ని పోతే అంటే ఒక 50 వరకు పోతే కావచ్చు. 2,100 వరకు ఓటర్ లిస్ట్ ఉంది. అందులో భాగంగా నేను తిరిగినటువంటి ప్రాంతాల లోపల ఏదైతే వేలు ఉన్నాయో అదే ఇంతకుముందు చెప్పాను నేను వాటర్ ఫెసిలిటీస్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తర్వాత రోడ్ల ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట ఇక్కడ నుండి బస్టాండ్ నుంచి అటు చివరకు కానీ బస్టాండ్ నుంచి ఇటు పెట్రోల్ పంప్ వరకు కానీ పోతున్నప్పుడు ఒక దగ్గర ఒక లైట్ వెలుగుతుంది, ఒక దగ్గర ఒక లైట్ వెలగదు. అట్లాంటి నేను చాలా రోజు బాగా చూస్తున్నాను. ప్రతి ఒక్కరు ఏమంటారు, మా ఇంటి ముందర చీకటి ఉంది, మీ చీకటినే ఉండాలా, చీకటినే మగ్గిపోనా, మా బతుకులు ఇంతేనా అనేటువంటి స్థాయిలో వాళ్ళు ఉండడం అనేది నాకు రిప్రజెంటేషన్ అనేది చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ఇప్పటికే చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకే తప్ప పేదవాళ్ళకి ఇవ్వట్లేదనేది ఒక ఆరోపణ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో, గ్రామ సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చినటువంటి సమస్యలు వచ్చాయి. వాటి మీద ఎలా దృష్టి సారించబోతున్నారు? ఇప్పుడు క్షుణ్ణంగా చెప్పాలంటే ఇక్కడ ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కాదు కదా, ఎలాంటి ఇల్లు రాలేదు దుగ్గొండి గ్రామంలో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 10-15 మెంబర్స్కి, ఈ ఊర్లో 10-15 మెంబర్స్కి ఇందిరామ ఇండ్లు వచ్చినాయి. కొన్ని స్లాబులు అయిపోయినాయి, కొన్ని పిల్లర్స్ వరకు వచ్చేసినాయి. దాదాపు అది కంప్లీట్ అయిపోతాయి. ఇది అయిపోగానే మళ్ళీ విడతల వారీగా ఎవరికైతే బీపీఎల్ లిమిట్స్లో ఉన్నటువంటి వాళ్ళకు, పూర్తిగా ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇళ్ళ నిర్మాణం అనేది కంపల్సరీ అవుతుంది. దానిలో భాగంగానే పూర్తిగా అసలు జాగా కూడా లేనటువంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమైందంటే ఇక్కడ మన పక్కకు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ లైన్లో 1 ఎకరం 7 గుంటల జాగా తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత దాన్ని ఒక మోడల్ కాలనీగా ఏర్పాటు చేసి నిరుపేదలైనటువంటి వారికి జాగా ఇస్తూ ప్లస్ గృహ నిర్మాణం కూడా అందులో చేయించాలనే ఉద్దేశం మీద ఉన్నాం. దానికి గౌరవనీయులైనటువంటి దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే గారు దానికి పూర్తిగా సహకరిస్తాను, మీరు అవన్నీ చేయండి, ఎవరెవరు పేదలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోండి. ఇక్కడ మనకు కులాలు
కుల మతాలని భేదాలు లేకుండా తర్వాత ఈ స్వార్థ రాజకీయానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులకే కాకుండా ఎవరైతే మీ ఊరిలో పేదలు ఉన్నారో వాళ్లకు కంపల్సరీగా అది ఏర్పాటు చేయండి అని చెప్పని ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పినారు. కాంట్రవర్సీ అనేది కావద్దు, నిరుపేదలంటానికి ఎవరికి ఇచ్చినా బాగుపడాలి అనే ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు. ఆ విధంగా మేము ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. ముత్యాల కుమారస్వామి గారు ఇప్పటివరకు రాజకీయంలో ఎప్పుడు అడుగుపెట్టలేదు. ఈరోజు తొలిసారిగా రాజకీయ అడుగు పెట్టే విధంగా తొలి అడుగు మాత్రం నామినేషన్ వేసి తమ పేరును చూపించుకుంటున్నాడు. అయితే దీని సందర్భంలో కుమారస్వామి గారి కుటుంబ సభ్యుల అభిప్రాయం ఎలా ఉందనుకోవచ్చు? మా కుటుంబ సభ్యుల అభిప్రాయం ఏంటిదంటే ఇప్పటివరకు మా కుటుంబంలో మేము 6 అన్నదమ్ములము. మా ఫాదర్ ఉన్నప్పుడు ఊర్లో ఎలా ఉండేదంటే ఎవరైనా పంచాయతీకి వస్తే ఎవరైనా అంటే ఇళ్ళల్లో పంచాయతీ కానీ ఇంకెవరైనా అన్నదమ్ముల గొడవలు కానీ వస్తే మా నాన్న దగ్గరికి వచ్చి ఇట్లా ఇవి విషయం అని చెప్తే మా నాన్న ఒక మాట చెప్పిండు అనుకోండి, ఒక్కరు కూడా ఎదురు చెప్పేవాళ్ళు కాదు. మా ఇంటి ముందరికి పోవడానికే భయపడేటువంటి వాళ్ళు. అట్లాంటి కుటుంబం మాది. మా కుటుంబంలో ఎలాంటి ఈ రాజకీయాలకు సంబంధించినటువంటిది ఎవరు లేరు. వాళ్ళు కూడా మాకు ఎక్స్పోజ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఎస్ఎస్సి 8th క్లాస్ 9th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళే మా బ్రదర్స్ అందరూ. తర్వాత వాళ్ళందరికీ ఎలా ఉందంటే మా కుటుంబ సభ్యులకు మా యొక్క కుటుంబం నుంచి ఒక రాజకీయ నాయకుడు ఎదిగిండు, రాజకీయంగా మంచి ఒక స్థాయికి రావాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద మా అన్నదమ్ములు కానీ మా అన్నదమ్ముల పిల్లలు అల్లుడు మొత్తం టోటల్గా మేము మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత మా పిల్లలకు సంబంధించిన వాళ్ళు అంటే మా అన్నదమ్ముల ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అందరూ కనీసం ఒక 1 to 110 మెంబర్స్ దాకా ఉంటారు. వాళ్ళందరూ ఇట్లా నాకు టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పగానే ఫోన్లు చేసి కంగ్రాట్స్ అని చాలా చెప్తాంటే నాకు అసలు ఎమోషన్ అనేది ఆగకుండా ఉండేది ఏర్పడింది. అట్లా కాంగ్రెస్ తరఫున నిలబడుతున్నారు. 14వ తారీఖు ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. అదే రోజు రిజల్ట్ కూడా రాబోతున్నాయి. గెలిచిన తర్వాత తొలి ఎజెండా మీ గ్రామం నుంచి మీరు ఏం పెట్టుకోబోతున్నారు? గ్రామం నుంచి తొలి ఎజెండా అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, గ్రామంలో స్ట్రీట్ లైట్స్ అనేటివి లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ స్ట్రీట్ లైట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అది కంపల్సరీగా చేస్తాము. తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటర్ సోర్సెస్ కానీ అది గ్రామ పంచాయతీకి పరిధికి సంబంధించినటువంటి అయితే మనము ఈజీగా చేయొచ్చు. మిగతాది సీసీ రోడ్లు కానీ ఇంకా వేరే ఇంటర్నల్ రోడ్స్ కానీ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ ఇట్లాంటివన్నీ మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా మనం అవి సాధించుకొని అవి చేయాలనేటువంటి ఆలోచన మీద మేము ఉన్నామండి. కొన్ని గ్రామాల్లో మద్యం అదేవిధంగా డబ్బు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు మీరు, అట్లాంటివి కూడా మీరు కట్టడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు అలాంటి వాటికి ఎలాంటి స్థానం కల్పిస్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా నా ఉద్యోగ రీత్యాలో ఎప్పటికి మేము రేట్స్కి పోయేటి ఇది గుడంబా కేసులు కానీ ఇట్లాంటి వాటికి అలాంటి మనమే నిరోధించాలనేటువంటి ఉద్దేశం మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం వాటికి ప్రలోభపడి వాటిని ప్రోత్సహించేటువంటి స్థాయి అనేది అసలు 100కు 150% అసలు ఉండదండి. అలాంటివి అనేది ఉండదు. మళ్ళీ ఇంకొకటి మాకు బెనిఫిట్ ఏమైతుందండి, ఇక్కడ దుగ్గొండిలో వైన్ షాప్ అనేది లేదండి. దానివల్ల దుగ్గొండి గ్రామం ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు ఈరోజు. అదే వైన్ షాప్ ఉన్నప్పుడు సాయంత్రం అక్కడ పెట్రోల్ పంప్ నుండి బస్టాండ్ వరకు పోవాలంటే ఆ వైన్ షాప్ దగ్గర అటు ఒక 20 బండ్లు ఇటు 20 బండ్లు చూసి ఒక పెద్ద సందడిగా ఇది ఏందో ఫంక్షన్ జరుగుతుంది ఏందనేటువంటి స్థాయిలో ఉండే ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు రోడ్ల మీద తాగి కనిపించే వాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది. అది హ్యాపీగా ఉన్నది మాకు అనేది. దాన్ని మాత్రం ప్రోత్సహించేటువంటి సమస్య లేదు. రైట్, ఈ విధంగా శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి అంశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కుటుంబ పరంగా అదేవిధంగా శాఖాపరంగా పోలీస్ శాఖాపరంగా కూడా సక్సెస్ అయిన తాను ఈసారి రాజకీయం కూడా సక్సెస్ కావాలని 99 టీవీ కూడా కోరుతుంది. అదేవిధంగా యావత్ వీరి గ్రామ ప్రజలు కూడా కోరుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. మరి చూద్దాం రాబోయే ఈరోజు అంటే ఈ 14వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అదే రోజు సాయంత్రం భవితవ్యం కూడా తెలిపోతుంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దొంతి మారెడ్డి ఆధ్వర్యంలో నిలబడినటువంటి కుమారస్వామి గెలవాలని కోరుతున్నాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్ వరంగల్.